భాగవతము దశమస్కందం ఉత్తర భాగం శమంతకోపాఖ్యానం. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి అంతఃపురంలో కూర్చొని ఉండగా సత్రాజిత్తు ద్వారకా నగరమునకు విజయం చేశారు. ఆయనను చూసి ద్వారకా నగరంలో ఉండే గోపాలులందరూ కూడా సూర్యనారాయణుడే నడిచి వస్తున్నాడని భ్రమపడ్డారు. ఎందరో మహర్షులు, తపశ్శాలురు, తేజోమూర్తులు, దేవతలు కృష్ణుడి దర్శనంకు వస్తూ ఉండడం అక్కడ రివాజు. కాబట్టి సూర్యనారాయణుడే నడిచి వస్తున్నాడని వాళ్ళు అనుకున్నారు. అనుకుని పరుగున వెళ్ళి కృష్ణ భగవానుడికి చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక చిరునవ్వు నవ్వి, ఆ వస్తున్నవాడు సూర్య భగవానుడు కాదు, సత్రాజిత్తు అని రాజు. ఆ రాజు సూర్యనారాయణమూర్తికి చేసిన ఆరాధనకు ప్రసన్నుడైన పరమాత్మ ఆయనకు శమంతకమణి అనబడే మణిని బహుకరించారు. ఆ శమంతకమణిని ధరించి సత్రాజిత్తు నడిచి వస్తుంటే ఆయనను చూసి మీరు సూర్యనారాయణుడే అని భ్రమపడ్డారు అని చెప్పాడు. సత్రాజిత్తు ధరించిన మణికి ఒక ప్రత్యేకత ఉన్నది. సాధారణంగా మణులు 7వ అలంకారప్రాయమై మెడల వేసుకునేందుకు పనికి వస్తాయి. కానీ ఈ శమంతకమణి ఒక విచిత్రమైన లక్షణం కలిగి ఉంది. ఎక్కడ శమంతకమణి ఉంటుందో అక్కడ దుర్భిక్షం రాదు, అక్కడ రోగములు రావు. అక్కడ ఉన్నటువంటి వారు ఏ విధమైన మానసికమైన పీడలు పొందకుండా ఉండగలరు. ఇన్ని లక్షణములతో పాటుగా ఆ శమంతకమణికి ఒక శక్తి ఉంది. అది ప్రతిరోజు తెల్లవారేసరికి 8 బారుల బంగారును పెడుతుంది. ఆ మణిని ధరించి మనులలోకెల్లా మణి అయినవాడు ఎవడు ఉన్నాడో అట్టి కృష్ణ పరమాత్మ దగ్గరకు వస్తున్నాడు. ఈ వార్త ముందే కృష్ణునకు చేరింది. వస్తున్నవాడు సత్రాజిత్తు అని తెలుసుకున్నాడు. సత్రాజిత్తు శమంతకమణితో వచ్చి కృష్ణ దర్శనం చేశాడు. కృష్ణ పరమాత్మ నోరు విప్పి మాట్లాడుతున్నాడు. ఆయనకి లేక కాదు, ఆయనకు చేతకాక కాదు, కేవలం తన మాయాశక్తి చేత ఎక్కడో మధురలో ఉండే కొన్ని లక్షల మంది ప్రజలను సముద్రంలో ద్వారకా నగర నిర్మాణం చేసి జరాసంధునికి దొరకకుండా, ఒక్క ఆవు కూడా మరణించకుండా అందరినీ తీసుకువచ్చి ద్వారకా నగరమునకు చేర్చిన మహాపురుషుడికి సత్రాజిత్తు దగ్గర ఉన్న మణి అడిగితే తప్ప ఆయనకు ఐశ్వర్యం ఉండదా? ఆయన మాధవుడు, లక్ష్మీపతి. లక్ష్మీదేవి ఆయన కోసం రుక్మిణిగా నడిచి వచ్చింది. ఆయనకు ఉన్న ఐశ్వర్యంలో సత్రాజిత్తుకు ఉన్న ఐశ్వర్యం ఏపాటి? సత్రాజిత్తును చూసి కృష్ణ పరమాత్మ, ఈ మణిని నువ్వు ఉగ్రసేనుడికి ఇచ్చేస్తే బాగుంటుంది. ఈ మణి రాజు దగ్గర ఉంటే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. రాజ్యమునందు ఏ విధమైన అరిష్టము ప్రబలదు. నీ ఒక్కడి దగ్గర ఉండడం వలన అది నీకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి ఈ శమంతకమణిని ప్రభువుకి బహుకరించు అని కృష్ణ పరమాత్మ అన్నారు. అనగానే వచ్చిన సత్రాజిత్తు మనసులో ఒక ఆలోచన బయలుదేరింది. ఆ మణిని యాదవ విభునకి ఇయ్యవలసిందని కృష్ణుడు చెప్తే సత్రాజిత్తు ధనేచ్ఛ చేత ఆ మణిని ఇవ్వడానికి అంగీకరించలేదు. మణిని ఇవ్వకపోతే కృష్ణుడు తనని ఏమీ చెయ్యలేడని భావించాడు. కోట్లాది రూపాయలు మీ దగ్గర ఉన్నప్పటికీ ఈశ్వరానుగ్రహం కొద్దిగా పక్కకి తొలగినట్లయితే ఉపద్రవం మిమ్మల్ని సముద్రం ముంచినట్లు ముంచేస్తుంది. కొద్దిగా ఈశ్వరానుగ్రహం కలిగిందంటే ఎంతటి ప్రమాదం కూడా వారిని ఏమీ చెయ్యదు. ప్రమాదం తప్పుకుంటుంది. కృష్ణుడు నేను చెప్పాను, వినలేదు, నువ్వే పర్యావసనంను తెలుసుకుంటావు అని మనసులో అనుకున్నాడు. సత్రాజిత్తు తన గృహమునకు వెళ్ళిపోయాడు. కృష్ణుడంతటి వాడు తనను మణి అడిగాడని చెప్పుకోవడానికి సత్రాజిత్తుకు అవకాశం దొరికింది. కృష్ణుడు ఎందుకు అడిగాడు అన్నది మరిచిపోయాడు. కృష్ణుడు అడిగాడని మాత్రం ప్రచారం చేసుకుంటున్నాడు. ఒక రోజున సత్రాజిత్తు తమ్మునికి ఒక విచిత్రమైన కోరిక పుట్టింది. ఆయన పేరు ప్రసేనుడు. తను ఆ మణిని ధరించి వేటకు వెడతానని అన్నగారిని అడిగాడు. అందుకు సత్రాజిత్తు అంగీకరించాడు.
అప్పుడు ప్రసేనుడు మణిని మెడలో ధరించి వేటకు వెళ్ళాడు. వాని మెడలో ఉన్న మణిని ఒక సింహం చూసి మాంసఖండం అనుకుని అమాంతం వచ్చి ప్రసేనుడి మీదికి దుంకి అతనిని సంహరించి అతని మెడలోని మణిని తీసుకుని నోట కరుచుకొని వెళ్ళిపోతుంది. అటు నుండి జాంబవంతుడు వస్తున్నాడు. జాంబవంతుడు ఆనాడు రామావతారంలో వరం అడిగాడు. కానీ ఆ కోరిక కృష్ణావతారంలో తీరుతుంది. సింహం మణిని పట్టుకుపోతుంటే జాంబవంతుడు చూశాడు. సింహంతో యుద్ధం చేసి సింహమును చంపి జాంబవంతుడు తన గుహలోకి వెళ్ళిపోయాడు. అది తినే పదార్థం కాదని, కేవలం ఒక మణి అని జాంబవంతునికి తెలుసు. జాంబవంతునికి కూతురు పుట్టి ఉన్నది. ఆ కూతురు ఆడుకోవడానికి ఉయ్యాలపై భాగంలో ఈ మణిని కట్టాడు. ఆ పిల్ల దానితో ఆడుకోవడం ప్రారంభించింది. సత్రాజిత్తు మణి గురించి ఎంతోమంది సైన్యమును పంపించాడు. ఎన్నో చోట్ల వెతికిచ్చాడు. అసలు ప్రసేనుడు చచ్చిపోయిన చోటు కానీ గుర్రం కానీ కనపడలేదు. కృష్ణుడే ప్రసేనుణ్ణి సంహరించి ఆ మణిని అపహరించాడు అని ప్రచారం చేశాడు. ఇప్పుడు కృష్ణుడు తన మీద వచ్చిన అపనింద పోగొట్టుకోవాలని అనుకున్నాడు. ప్రసేనుడు మణిని వేసుకొని వెళ్ళాడు అని తెలుసుకొని బంధుమిత్రాదులను తీసుకుని మణిని వెతకడానికి అడవిలోకి బయలుదేరాడు. అడవిలో ఒకచోట ప్రసేనుడి గుర్రము అతని కళేబరం కనపడ్డాయి. ప్రసేనుణ్ణి ఎవరో చంపి ఉండాలని గ్రహించి వెతకగా సింహం అడుగుజాడలు కనపడ్డాయి. వాటి దగ్గర భల్లుకపు అడుగుజాడలు కనపడ్డాయి. అంటే సింహమును భల్లుకం చంపి ఉంటుందని భావించారు. ఈసారి భల్లుకం వెళ్ళిన వైపు వెళ్ళగా గుహలో ఉయ్యాల మీద మణి వేలాడుతుంది. కృష్ణుడు ఆ మణిని తీసుకుని వెళ్ళుతుండగా జాంబవంతుడు వచ్చాడు. ఆకార స్వరూపముల చేత కృష్ణుడు తన స్వామియే అని గుర్తించలేకపోయాడు. వారిరువురి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. జాంబవంతుడు కృష్ణునితో యుద్ధం చేసి అలసిపోయి ఒంటిలోంచి రక్తం కారుతుండగా క్రింద పడిపోయాడు. తనని ఓడించింది ఎవరా అని చూడగా ఈ కృష్ణుడు ఆ రాముడు ఒక్కడే అని తెలుసుకొని ఆయన పాదముల మీద పడి స్తోత్రం చేసి మణిని జాంబవతిని కృష్ణుడికిచ్చి వివాహం చేసి పంపించాడు. తర్వాత బలరాముడు మొదలైన వారందరితో సభ చేసి సత్రాజిత్తును పిలిచి, అందరూ చూస్తుండగా నేను అపహరించాను అన్నావు. దీనిని జాంబవంతుడు తీసుకువెళ్ళాడు. నీ మణిని నువ్వు తీసుకో అని మణిని ఇచ్చివేశాడు. మణిని తీసుకొని ఇంటికి వచ్చేశాడు సత్రాజిత్. కొన్నాళ్లకి సత్రాజిత్తులో కృష్ణుణ్ణి అనవసరంగా నిందించాననే భావన ఏర్పడి జాంబవంతుడు ఏం చేశాడో తను కూడా అదే చేయాలనుకున్నాడు. సత్యభామ రాజనీతిజ్ఞురాలు, యుద్ధనీతిజ్ఞురాలు. ఆమెకు ఎన్నో విద్యలు తెలుసు. అన్నిటినీ మించి సౌందర్య అతిశయులు కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి సత్యభామను మణిని స్వీకరించమని అడిగాడు. శ్రీకృష్ణుడు సత్యభామను వివాహం చేసుకుని మణిని నిరాకరించాడు. కొన్నాళ్ళు అయిపోయింది. కృష్ణుడు ద్వారకలో లేని సమయం చూసి సత్రాజిత్తును చంపి శమంతకమణిని ఎత్తుకురావడానికి శతద్వన్వుడు సత్రాజిత్తు అంతఃపురమునకు వెళ్ళాడు. సత్రాజిత్తు గాఢనిద్రలో ఉన్నాడు. శతద్వన్వుడు సత్రాజిత్తును చంపివేసి మణిని తీసుకుని పారిపోయి కృతవర్మ అక్రూరుల వద్దకు వెళ్ళగా ఇద్దరు కృష్ణుడు నిన్ను వదలడు, ఎప్పుడూ మా దగ్గర కనపడకు అన్నారు. శతద్వన్వుడు తెల్లబోయాడు. మణి దగ్గర ఉన్నదంటే దాని నుండి వచ్చే ప్రకాశం వల్ల ఎక్కడ ఉన్నా తన ఉనికిని పట్టేస్తారు. అందుకని మణిని అక్రూరుని ఇంట్లో పడవేసి శతధన్వుడు పారిపోయాడు. సత్రాజిత్తు మరణవార్త విని కృష్ణుడు వెంటనే వచ్చి అంత్యేష్టి సంస్కారమును చేశాడు. సత్రాజిత్తు చివరకు ఆ మణి వల్లనే చచ్చిపోయాడు. శతధన్వుడి వల్ల సత్రాజిత్తు మరణించాడని తెలుసుకున్న కృష్ణ పరమాత్మ శతధన్వుడు ఎక్కడ ఉన్నా చంపేస్తానని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. కృష్ణునితో పాటు బలరాముడు కూడా బయలుదేరాడు. శతధన్వుడు మిథిలా నగరము వరకు వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ చక్రమును ప్రయోగించాడు. శతధన్వుడు మరణించి గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. వాని దగ్గర వెతకగా మణి కనపడలేదు.
బలరాముడు వీడు ఖచ్చితంగా తన స్నేహితులైన వారి ఇంట్లో ఆ మణిని పెట్టి ఉండవచ్చు అన్నాడు. కృష్ణుడు వచ్చి, అక్రూర, నువ్వు శమంతక మణిని తీశావా అని అడుగుతాడేమోనని భావించి మణిని తీసుకొని అక్రూరుడు ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అక్రూరుడు ఇలా చేస్తాడని మనం ఊహించం. ఎందుకు అలా చేశాడో మనము తెలుసుకోవాలి. సత్రాజిత్తు మా పరమాత్మ మీద ఇన్ని నిందలు వేస్తాడా అని కడుపులో ఆగ్రహం పెంచుకొని ఎలాగైనా సత్రాజిత్తుని చంపాలని కృష్ణుడు లేని సమయం చూసి శతధన్వుణ్ణి రెచ్చగొట్టారు. వాళ్ళు అనుకున్న పని పూర్తయిపోయింది. కృష్ణుడితో వైర్యం వాళ్ళకి అక్కర్లేదు. శతధన్వుడు చచ్చిపోయాడు. కానీ మణి అక్రూరుని చేరి ఉంది. మణి ఉన్నదని తెలిస్తే కృష్ణ పరమాత్మ అడుగుతారేమోనని వారికి పశ్చాత్తాపం కలిగింది. భగవంతునికి దూరమైపోయారు. అతిభక్తితో చేసిన తప్పిదములు ఈశ్వరునికి దూరం చేస్తాయి. అతిభక్తి పనికిరాదు. ఎంత దూరమైనా వారిద్దరికీ కృష్ణుడి మీద గొప్ప భక్తి ఉన్నది. అక్రూరునిలో 3 లక్షణములు కలిసి వచ్చాయి. 1 అతడు జన్మతః సాధించుకున్న ఫలితం. 2 మహాపురుషుని తేజస్సు. 3 అలవి మీరిన కృష్ణ భక్తి. ఈశ్వరుడే అక్కడ ఉన్న భక్తుడు వెళ్ళిపోవడం వలన ద్వారకలో వర్షములు కురవడం ఆగిపోయాయి. ఈ విషయం కృష్ణుడు తెలుసుకున్నాడు. అటువంటి మహాత్ముడు ఊరి విడిచిపెట్టి వెళ్ళడానికి వీలు లేదు. మీరు వెళ్ళి కృష్ణ భగవానుడు పరమ సాదరంగా తీసుకురమ్మన్నాడంటూ అక్రూరునికి చెప్పి తీసుకురండి అని తన సేవకులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్ళి అక్రూరుడికి స్వాగతం చెప్పారు. తను తెలుసో తెలియకో ఆగ్రహంతో కృష్ణ భక్తితో పొరపాటు చేశానని అక్రూరుడు పశ్చాత్తాపపడ్డాడు. భక్తి సంయమనం ఎంత అవసరమో శమంతకోపాఖ్యానం నిరూపణ చేస్తుంది. కృష్ణ పరమాత్మ అక్రూరునికి స్వాగతం చెప్పి కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి భోజనం పెట్టి నిండు కొలువు చేసి అక్రూరునితో ఒక మాట అన్నారు. మహానుభావ, నువ్వు చాలా గొప్పవాడివి, గొప్ప భక్తుడివి. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ వర్షములు పడలేదు. మణి నీ దగ్గరే ఉంది. మణిని నేను అపహరించలేదు అనే విషయం మా అన్నయ్యకు తెలియాలి. లేకపోతే మా అన్నయ్యకు అనుమానం వస్తుంది. నిన్ను శిక్షించి తేవడం నా అభిమతం కాదు. ఎందుకనగా నువ్వు నా భక్తుడవు. నీ అంతా నువ్వుగా ఇచ్చివేయడమే న్యాయంగా ఉంటుంది. నీ తప్పు దిద్దుకోవడం అవుతుంది. పశ్చాత్తాపం అవుతుంది. నా అన్నగారి పట్ల నేను దోషం లేనివాడనై నిలబడినట్లు ఉంటుంది అన్నాడు. అంతకు మించి అక్రూరుణ్ణి నిగ్రహించలేదు. వెంటనే అక్రూరుడికి కన్నుల వెంట నీరు కారుతుండగా నా వలన నా స్వామికి నింద రావడమా అని తన బట్టల్లో దాచుకున్న మణిని తీసి ఇచ్చివేశాడు. కృష్ణుడు దానిని సభలోని వారందరికీ చూపించి అక్రూరునికి ఇచ్చివేశాడు. దానిని అక్రూరుడు తీసుకువెళ్ళి తన ఇంటిలో బంగారు వేదిక మీద పెట్టాడు. అది రోజు 8 బారుల బంగారమును పెట్టేది. దానితో అక్రూరుడు ప్రతిరోజు చక్కగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ కాలం గడిపాడు. జీవితాంతం అలా సేవించుకోగలిగిన ఫలితమును కృష్ణ పరమాత్మ అక్రూరుడికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ శమంతక మణి ఈశ్వరార్చనకు ఉపయోగపడింది. ఈశ్వరార్చనకు దగ్గర పెట్టుకున్న వానికి మణి బరువు కాదు. అక్రూరుడు చేసే యజ్ఞయాగాదుల వల్ల చక్కగా వర్షములు పడేవి. దానివల్ల అందరూ శోభిల్లుతూ ఉండగా ఈ మణి అక్రూరుని వద్ద శాంతించినది. పరమోత్కృష్టమైన ఈ వ్యాఖ్యానమును ఎవరు వింటున్నారో వారందరికీ ఒక దివ్యమైన ఫలితం వస్తుందని చెప్పబడింది. చాలా కాలం నుండి తను చెయ్యని నేరమునకు తన మీద అపనిందతో ఉన్నవాడు ఎవరైనా ఉన్నట్లయితే తన మీద ఉన్న అపనింద తను తొలగించుకోలేకపోతే ఈ ఉపాఖ్యానమును చదివినా విన్నా మనసులో ఒక్కసారి తలుచుకున్నా వారికి ఉత్తర క్షణం ఆ అపనింద పోయే అవకాశం కలుగుతుంది. మహాభక్తుడైన అక్రూరుని చరిత్ర అంతర్లీనంగా వెళ్ళింది. కాబట్టి
వారికి ఉన్నటువంటి పాపరాశి ధ్వంసం అయిపోతుంది. ఇది జరగాలి అంటే భగవంతుడి మీద మనకు అత్యంత విశ్వాసం ఉండాలి. దీనిని మాత్రం మనము మరిచిపోకూడదు.